డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్ తర్వాత ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. స్వయంగా ఉప ముఖ్యమంత్రికే అధికారులు పోర్టు సిబ్బంది సహకరించకపోవడంపై దీని వెనుక ఎంత డీప్ నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది. సరిగ్గా పవన్ వచ్చే ముందు ఎస్పీ లీవ్ పెట్టడం, ఎమ్మెల్యేలు సైతం పవన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తడబడడంతో మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. వివాదాస్పదంగా మారిన కాకినాడ పోర్ట్ ఇప్పుడు అనేక అక్రమాలకు కేర్ ఆఫ్ గా మారింది. గుట్టు చప్పుడు కాకుండా పేదల బియ్యాన్ని తరలించి వేల కోట్లు దండుకుంటున్నారు. ఏళ్లుగా ఇక్కడ ఇదంతా జరుగుతుంది. అయితే అధికారులు తనిఖీలు తూతు మంత్రంగానే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా ఎలాంటి మార్పు లేకపోవడంతో స్వయంగా డిప్యూటీ సీఎం పవనే రంగంలోకి దిగారు. ఆయన అక్కడకు రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొని తనిఖీలు చేపట్టారు. మొన్న ఈ మధ్య కలెక్టర్ స్టెల్లా అనే ఓ బోట్ను చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇందులో మొత్తం 1700 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 640 టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కాకినాడకు స్వయంగా వెళ్లారు. దీంతో అక్రమాల గుట్టురట్టు అయిపోతుందని, అక్కడే బోట్ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇస్తారని, అధికారులపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ అక్కడ సొంత ఎమ్మెల్యేతో పాటు అధికారులెవ్వరూ పవన్కు సహకరించలేదు. అంతేకాదు పోర్ట్ అధికారులైతే ఏ షిప్లో అయితే బియ్యం అక్రమ రవాణా అవుతుందో ఆ షిప్ను చూపించేందుకు కూడా అనుమతించలేదు. కళ్ల ముందే అక్రమ రవాణా జరుగుతున్న అధికారులంతా వేడుక చూడడం తప్ప చేసిందే లేదు. దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతుంది. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతకగలిగినప్పుడు ఇట్స్ వెరీ ఆబ్వియస్. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed onto like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. How do I believe you? ఆ క్రేన్ ఎలా వస్తుందో చూడు, అది చూపించండి, మా స్టోరీ చూపించండి. మేక్ ఎ నోట్. ఆయన డిఎస్పీ గారిని రమ్మని చెప్పండి. ఈ కథలన్నీ నాకు మ్యాప్లు ఇవన్నీ మాకు ఇఫ్ దే కుడ్ లాక్ ఇట్ లైక్ దాట్, ఆ బోట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్. It's quite evident. Please send a report to SP. Please, I need SP. Please, exact answer in try and one. Madhu, make it complete. As difference చూపించండి. మీరు కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు. మీరు మీ బాసెస్కి చెప్పండి, పర్సనల్ ఫిఫ్టన్స్ లాగా ఉన్నాయి అందరికీ, అరవిందో వాళ్ళకి అందరికీ. కాకినాడ పోర్టులో భద్రతా వైఫల్యం, అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు పవన్. మన బలహీనతలు ఏంటని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకి ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వైజాగ్కి పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ యుద్ధ సమయంలో మీకు గజనీ సబ్మెరీన్ చూడొచ్చు. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ తాగదు స్మగ్లర్లు చేసేది. ఆర్డిఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒక 100 కిలోల ఆర్డిఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనికి. మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎక్కడుంది, మ్యారిటైమ్ పోలీసింగ్ ఎక్కడుంది? ఈ పోర్టు ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది. ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు, ఎక్కడ మనకి కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్చేశాడు. ఇండియాకి చాలా వల్నరబుల్ పాయింట్ అయిపోయింది మన దగ్గరికి వచ్చి ఉగ్రవాదులు వచ్చి రావడానికి. ఇది కేవలం నేను ఒక పీడిఎఫ్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ సంబంధించి ఒకటే నేను మాట్లాడలేదు. ఇట్స్ వెరీ వల్నరబుల్ ఈ పోర్ట్. ఇది ఎవరు దీన్ని పట్టించుకునే ఇది లేదు. ఎస్పీ గారికి నేను వెరీ బిగినింగ్ రోజున చెప్పాను. ఎస్పీ గారికి నేను స్వయంగా పిలిచి చెప్పా, ఇది వల్నరబుల్గా ఉంది పోర్ట్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్ అంటే ఇప్పుడు దాకా రిపోర్ట్ లేదు నాకు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివశంకర్, అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ పీడిఎస్ బియ్యానికి సంబంధించి, కాకినాడ పోర్టుకు సంబంధించి గతంలో కూడా అనేక కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఆ కామెంట్స్ ప్రకారం ఎట్టకేలకు ఇప్పుడు కాకినాడ పోర్టులో పీడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం. దీన్ని సీజ్ చేయమని చెప్పి కూడా పవన్ అంటున్నారు. తదుపరి విచారణ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి? రత్న చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం నిన్న యాక్షన్ పార్ట్లోకి అయితే దిగారని చెప్పుకోవాలి. ఏదైతే గత మూడు రోజులుగా జరుగుతున్న పీడిఎస్ బియ్యంపై దాడులు ఏదైతే నిర్వహించారో, ఎవరైతే సివిల్ సప్లైస్ సంబంధించిన చైర్మన్ గా ఉన్న సుధీర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డైరెక్ట్ గా సీ లోపల ఎక్కడైతే షిప్ లోడింగ్ జరుగుతుందో డిప్యూటీ సీఎం చూపించిన విధంగా, ఆ క్లిప్పింగ్స్ లో చూపించిన విధంగా ఏదైతే షిప్ కింద ఉండే బార్జీలన్నీ కూడా కింద భాగంలో ఉండి అక్కడి నుంచి కూడా క్రెయిన్స్ ద్వారా పైకి లిఫ్ట్ చేస్తారు. ఆ బియ్యానంతా కూడా దాని లోపల లోడ్ ఎలా చేస్తారు అనేది కూడా క్లియర్ గా నిన్న చూపించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆ విధంగా ఈ బార్జెస్ నుంచి లోడ్ చేసిన ఏదైతే స్టెల్లా, సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన స్టెల్లా ఎల్ అనే ఒక నౌకలో 38,000 టన్నుల బియ్యాన్ని అయితే పూర్తిగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అయితే దాంట్లో 650 టన్నుల అక్రమ రేషన్ బియ్యం కూడా దాంట్లో ఉన్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ పోర్టుకి సంబంధించిన ఇంకో బార్జ్ లో వేరే ఇతర 2 కంపెనీలకు సంబంధించిన ఏదైతే బార్జ్ నెంబర్ 0027 ఆ బార్జ్ లోకి పూర్తిగా కూడా 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ అయ్యారనే చెప్పుకోవాలి. స్వయంగా నేరుగా ఆయనే వచ్చి ఏదైతే బార్జ్ లో 1064 టన్నుల బియ్యాన్ని స్వయంగా చూసి కెమికలైజేషన్ ఎలా చేసి అయితే పూర్తిగా కెమికలైజేషన్ చేసిన తర్వాత రేషన్ బియ్యాన్ని ఎలా గుర్తిస్తారని స్వయంగా తెలుసుకున్నారు అధికారులు. డిప్యూటీ సీఎం అయితే అధికారులను నిలదీశారు. ఎవరైతే సివిల్ సప్లైస్ జిల్లా అధికారి ఉన్నారో అతన్ని నిలదీసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎంత రేషన్ బియ్యం అక్రమ దందా జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ కూడా నిలదీసి అతని పేరును కూడా ఆయన నోట్ చేసుకున్నారు. ఖచ్చితంగా వారికి సస్పెన్షన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జిల్లాకు సంబంధించిన పోర్ట్ అధికారులు, ఆ పోర్టుకి సంబంధించిన అధికారులు ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారో వారిని కూడా ఆయన నిలదీశారు. అసలు ఎన్ఓసి ఇచ్చి రేషన్ బియ్యాన్ని లోపలికి ఎలా పంపించారంటూ కూడా నిలదీసి వారి పేర్లను కూడా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ నోట్ చేసుకున్నారు. వీరందరిపై కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడి వీరికి సస్పెన్షన్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే స్టేట్ కంట్రోల్లో నడిచే ఏదైతే పోర్ట్ ఉందో, స్టేట్ కంట్రోల్ లో నడిచే పోర్ట్, యాంకరేజ్డ్ పోర్ట్ ఉందో, ఆ యాంకరేజ్ పోర్ట్ స్టేట్ కంట్రోల్ ప్లస్ ప్రైవేట్ పార్ట్నరైజేషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సీఈఓ ఎవరని అడిగారు. అయితే సీఈఓ ఎవరు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఓనర్స్ ఎవరు, సీఈఓ ఎవరు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అది అరవింద్ సంస్థకి సంబంధించిందని కూడా తెలిసింది. అయితే ఆ పోర్ట్ నే ఏదైతే ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ పోర్ట్ కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు, స్టేట్ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది అన్న నేపథ్యంలోనే ఏదైతే కోస్టల్ పార్ట్ గా ఉండే ఆ కోస్టల్ ఏదైతే సంబంధించి 975 కోస్టల్ ఏరియా కలిగిన మన రాష్ట్రానికి దీని వల్ల ఎంత ప్లస్ ఉందో అంతే మైనస్ ఉందంటూ కూడా కొంచెం హాట్ కామెంట్ అయితే చేశారు పవన్ కళ్యాణ్. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎస్పీ నేను వస్తానంటే 2 నెలల నుంచి కూడా ఆపుతున్నారు. ఎస్పీ నేను వచ్చినప్పుడే లీవ్ లోకి ఎందుకు వెళ్ళారంటూ కూడా ఆయన డిఎస్పీని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. బోట్లు, వేరే బోట్ ఏదైతే స్టెల్లా అనే బోట్ ని సందర్శించడానికి వెళ్ళారో ఆ పీడిఎస్ బియ్యాన్ని, ఈ నేపథ్యంలోనే వేరే బోట్ లో లోడింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్తాను, దాని పక్కకి తీసుకువెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుంది నేను డైరెక్ట్ గా చెక్ చేస్తానంటే అధికారులే స్వయంగా తనని ఆపారంటూ కూడా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే రాకాసి అలలు ఉన్నాయి, తుఫాన్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల రాకాశాలలో మనం అక్కడికి వెళ్ళలేము అని చెప్తున్న నేపథ్యంలో పవన్ ఒక బోటుని చూపించి ఆ బార్జ్ లోంచి ఆ బోట్ లోకి ఎలా లోడింగ్ జరుగుతుంది, ఆ బార్జ్ నే అక్కడ మనం 2 కూడా మీరు అటాచ్ చేయగలిగినప్పుడు నేను ఎందుకు వెళ్ళలేనంటూ కూడా డైరెక్ట్ గా డిఎస్పీని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పవన్ టూర్ తర్వాత అక్రమ రేషన్ బియ్య దందాకైతే చెక్ పడనుందా లేదంటే ఈ అధికారులు సస్పెన్షన్ గురవుతారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అయితే స్టెల్లా ఎల్ బోట్ ని అయితే ప్రస్తుతం సీజ్ చేయమని కూడా ఆర్డర్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆ సీజింగ్ తర్వాత ఆ షిప్ సీజ్ చేయడానికి కావాల్సిన అనుమతులన్నీ కూడా ప్రస్తుతం అధికారులు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.